ఓకేనా? రైట్. ఈరోజు శాసనమండలిలో సుమారుగా 2 గంటల సేపు ప్రశ్నోత్తరాలు జరిగినాయి. ప్రధానంగా ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులు ఎన్ని అనే దానికి 2,46,000 ఖాళీలు ఉన్నాయని చెప్పి మంత్రి సమాధానం చెప్పడం జరిగింది. అంటే మా పీడిఎఫ్ తరపున మా కోణం ఏమంటే, రాను రాను ఈ రాష్ట్రంలో రెగ్యులర్ ఉద్యోగుల సంఖ్యని ప్రతి ప్రభుత్వం కూడా తగ్గిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో 2,46,000 ఖాళీ పోస్టుల్లో 2,40,000 మంది ఎంటీ యొక్క కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళకి మినిమం టైం స్కేల్ కూడా ఇవ్వనటువంటి పరిస్థితి ఉన్నది. ఈ వ్యవస్థను రద్దు చేసి రెగ్యులర్ నియామకాలు చేసే పద్ధతిలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అలాగే విద్యారంగానికి సంబంధించి గత ప్రభుత్వం పోస్టులన్నీ కూడా మాయ చేసి ఎన్నున్నాయో ఏదో రద్దు చేసినవి చెప్పకుండా కూడా వ్యవహారం చేసింది. ఆ రకంగా శాఖల వారీగా వివరమైనటువంటి ఖాళీలు కూడా ఉంటే ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేశాం. అది తర్వాత సబ్మిట్ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అట్లాగే ఉన్నత విద్యకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ మీద కూడా, అంటే తల్లికి వందనం దాని మీద జరిగినటువంటి ఆ ప్రశ్నకి సంబంధించినటువంటి చర్చలో ఉన్నత విద్యకు సంబంధించి గత ప్రభుత్వం 77 మెమో ద్వారా ఆ యొక్క రాయితీని రద్దు చేసింది. ఒకవైపు నూతన విద్యా విధానం ఉన్నత విద్యని ప్రోత్సహించాలని చెప్పేటువంటి సందర్భంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంబంధించినటువంటి వాళ్ళకి ఈ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ రద్దు చేయడం అనేది వాళ్ళ చదువుకి ఆటంకం. దాన్ని పునరుద్ధరించాలని చెప్పాం. ఆ రకంగానే పునరుద్ధరిస్తామని చెప్పి మరి మంత్రి హామీ ఇచ్చారు. అలాగే అదే సందర్భంలో ఈ యొక్క తల్లికి వందనం కార్యక్రమం సంబంధించినటువంటి మా కాన్సెప్ట్ ఏమిటంటే, ఈ రోజున దాన్ని ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలలు కూడా వర్తింప చేస్తూ ఉన్నారు. అలా చేసేటువంటి క్రమంలో ఈ పథకం ప్రభుత్వ పాఠశాలల్ని ముంచుతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే మరి ఒకసారి ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులు కూడా అనుమతించిన తర్వాత, అమలు చేసిన తర్వాత దీన్ని ఇమీడియట్గా రద్దు చేస్తే దాని రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఒక రాయితీ పొందినటువంటి వాళ్ళు అంత ఈజీగా దాన్ని వదులుకునే పరిస్థితి ఉండదు. ఏమైనా పీడిఎఫ్గా మా కోణం చెప్పదలిచింది ఏమంటే, ఈ సంక్షేమ పథకం ప్రభుత్వ పాఠశాలని ముంచేటట్లుగా ఉండకూడదు. ఇప్పటికే 6 లక్షల మంది విద్యార్థులు బయటికి వలసలు పోయారు. నువ్వు ఎన్ని కార్యక్రమాలు చేశావని చెప్పుకున్నప్పటికీ కూడా ఇదే పరిస్థితి కొనసాగితే ప్రభుత్వ రంగం ఖాళీ అవుతుంది. అందువల్ల మీరిచ్చే సంక్షేమ పథకం ద్వారా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేసేటట్లుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం డ్రైవ్ చేయాల్సిన అవసరం ఉంది. పథకం అమలు చేస్తున్నామని చెప్పి పాలకులు గొప్పలు చెప్తున్నారు తప్ప ప్రభుత్వ విద్యారంగాన్ని మీరు ఆదరించండి అనే మాట ఈ పాలకులు చెప్పట్లేదు. ఈ ప్రభుత్వం అయినా ఆ పద్ధతిలో డ్రైవ్ చేయాలని చెప్పి మేము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. అలాగే సాగునీటి ఆయకట్టకు సంబంధించినటువంటి లెక్కలు ఏమిటి అనేటువంటిది ఒక ప్రశ్నకి సమాధానం మంత్రి చెప్పారు. మా కోణం నుంచి నేను చెప్పదలిచింది ఏమంటే, ఈవేళ జిల్లాలలో కానీ స్టేట్లో కానీ ఈవేళ సాగునీటి గురించి చెప్పేటప్పుడు దశాబ్దాల వెనకటి కాటన్ కాలం నాటి లెక్కలు చెప్తా ఉన్నారు వీళ్ళు. ఇప్పుడు చెప్పాల్సింది ఏమంటే, ఈవేళ రియల్ ఎస్టేట్ కోసం, ఇళ్ల స్థలాల కోసం, పట్టణీకరణ కోసం, సజ్జల కోసం గోదావరి నది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణాల పక్కన సజ్జల రూపేణ వేల ఎకరాలు సాగునీరు నుంచి అది మళ్ళీ పరాయీకరణ కావడం అనేది జరిగింది. అలాంటి పద్ధతిలో పాతకాలపు లెక్కలు తీసి ఇంత భూమికి మేము సాగునీటి సౌకర్యం కల్పిస్తున్నామని చెప్పడం అనేది సరికాదు. ప్రస్తుతం మండలాల వారీగా రివ్యూ చేసి ఇప్పుడు సాగు వ్యవసాయం ఎంత ఉందో, ఎకరాలు ఎంత ఉందో, హెక్టార్లు ఎంత ఉందో లెక్కలు తేల్చి చెప్పాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అలాగే పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి కూడా చెప్పినప్పుడు, పోలీస్ రిక్రూట్మెంట్ సంబంధించి 6,100 పోస్టులు కోర్టులో కేసుల్లో ఉన్నాయి. ఆ కేసులు ఇమీడియట్గా ఫైనల్ చేసి దానిని ఆ రిక్రూట్మెంట్ జరిగేటట్లుగా చూడాలి. కింది స్థాయి ఉద్యోగాలు ఏవైతే ఉన్నదో ఎస్ఐ, ఎస్ఐ, పోలీస్ కానిస్టేబుల్ పోస్టులను కూడా భర్తీ చేయాలని చెప్పాం. ఇక్కడే మా కోణం ఏమిటంటే, సమాజం విద్యావంతం అయ్యేటువంటి పరిస్థితుల్లో హింస, హత్యలు, అత్యాచారాలు, ఘోరాలు, నేరాలు పెరిగిపోతున్నాయనంటే ఆ సమాజం రోగగ్రస్తంగా ఉందని అర్థం చేసుకోవాలి పాలకులు. ఇది లా అండ్ ఆర్డర్ సమస్య పరిష్కారం అయిపోయేటువంటి వ్యవహారం కాదు.
అందువల్ల ప్రజలు ఎడ్యుకేట్ చేయడం నైతికంగా ఎడ్యుకేట్ చేయడం ద్వారా ఇవేమైనా తగ్గించగలరేమో తప్ప లా అండ్ ఆర్డర్ ద్వారా తగ్గించలేరని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఉత్తరాంధ్రకు సంబంధించి ఎక్కువ మంది పోలీసు ఉద్యోగాలకు రాస్తున్నారని అంటే హోంశాఖ మంత్రి గారు ఏం చెప్పారంటే వాళ్ళందరికీ కాకి డ్రెస్ వేసుకోవడం అనేది ఒక ఫ్యాషన్గా ఉందని చెప్పి ఆవిడ చెప్పారు. మేం చెప్పింది ఏమంటే కాకి డ్రెస్సులు వేసుకోవడం ఫ్యాషన్ కాదు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళ సామాజిక నేపథ్యానికి అనుగుణంగా ఏ ఉద్యోగం లేదు, ఈ ఉద్యోగాల పాలంటే పద్ధతిలో అనివార్యంగా పోలీసు ఉద్యోగానికి కూడా టీచర్ చూస్తున్న తప్ప ఫ్యాషన్ కోసం ఆ ఉద్యోగం రావడం లేదు, దీన్ని సవరించుకోవాలని చెప్పి కూడా మంత్రికి చెప్పడం అనేటువంటిది జరిగింది మిత్రులారా. ఇట్లాగే టోఫెల్ శిక్షణ సంబంధించి కూడా ఒక చర్చ నడిచింది. గత ప్రభుత్వం 3 నుంచి 10 తరగతి వరకు టోఫెల్ శిక్షణ పేరుతో అప్పు తీసుకుని వేల కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టినప్పుడు కూడా దాని ఫలితమేమి కనపడనటువంటి పరిస్థితిలో ఈ యొక్క టోఫెల్ దీన్ని రద్దు చేయాలని చెప్పాం. స్కూల్ తెరిచిందే తడవగా మొత్తం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం శిక్షణలతో వ్యవహారం చేసే పరిస్థితిలో ప్రభుత్వ విద్యారంగం మొత్తం అంతా కూడా ఇవాళ నష్టపోతున్న పరిస్థితిలో ఈ శిక్షణ కార్యక్రమాలు కూడా మీరు తగ్గించుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది. ఇక తర్వాత 2 చట్టాలకు సంబంధించినటువంటి బిల్స్ ఇవాళ కౌన్సిల్ వచ్చే దాని ఆమోదం జరిగింది. ముఖ్యంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ సంబంధించి ఆ రోజున కూడా బిల్లు పెట్టినప్పుడు ఈ మార్పు చేయడం తగదని చెప్పాం. ఆ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ స్థాపకుడు ఎన్టీ రామారావు దాన్ని మళ్ళా మధ్యలో వైఎస్ రాజశేఖర్ డాక్టర్ పేరు కూడా తగిలించి దాన్ని ఆయనకు ఆ గౌరవించాడు. అంటే ఒక చారిత్రక పరిస్థితుల్లో ఒకరు పెట్టినటువంటి పేరుని మాకు అధికారం ఉందనేటువంటి పేరుతో ఇష్టారాజ్యంగా ఒక రాజకీయ ఉద్దేశంతో పేర్లు మార్చుకుంటూ పోతే ఇంకేమిటి, ఎవరి అధికారం నుండి వాళ్ళు మారిస్తే ఇంకేమిటి పద్ధతి అని చెప్పి ఇది చాలా దుష్ట సంప్రదాయం. ఈ పేరు రెస్టోర్ చేయడానికి మేము ఆనాడు మార్పును వ్యతిరేకించాం, దాన్ని రెస్టోర్ చేయడానికి మేము పీడిఎఫ్గా బలపరుస్తున్నాం. అందువల్ల ప్రభుత్వ పథకాలన్నింటికి కూడా అధికారంలో ఉన్నటువంటి ఆయన కుటుంబం పేరులో ఆ పాలకుల పేరులో తగిలించుకుంటే అది ఏమి పద్ధతి? అది ఈ ప్రభుత్వం సరే దాంట్లో కొన్ని బ్యాలెన్స్డ్గా ఉండే పరిస్థితులు చూస్తున్నారు. ఆ రకంగా వ్యక్తిగతమైనటువంటి పేర్లు అన్ని పథకాలకి తగిలించుకునేటువంటి పద్ధతిని మీరు విరమించుకోవాలి, మార్పులు చేసే పద్ధతిని కూడా విరమించుకోవాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వానికి సూచన చేయడం జరిగింది. సరే, ఈరోజు శాసన మండలిలో మరి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మాకు అందుబాటులో ఉండడం వల్ల పీడీఎఫ్ తరఫున ముఖ్యంగా సమగ్ర శిక్ష సిబ్బంది 25,000 మంది 22 రోజులు సమ్మె చేశారు. సమ్మె కాలానికి జీతం ఇస్తామని చెప్పి ఆ రోజున హామీ పడింది ప్రభుత్వం. 35 కోట్ల రూపాయలు దానికి చెల్లించాలి, మీకు అదనపు బడ్జెట్తో పని లేదు, ఇమీడియట్గా వీళ్ళకి జీతాలు చెల్లించాలంటే మరి నారా లోకేష్ తక్షణ వెంటనే వీళ్ళకి జీతాలు చెల్లించి ఆదేశాలు ఇస్తామని చెప్పాడు. అట్లాగే స్కూల్ శానిటరీ వర్కర్స్ కూడా 4 నెలలు 6 నెలల చొప్పున వాళ్ళకి జీతాలు చెల్లించలేదు. వాళ్ళు ఒక పారిశుధ్య పనులు చేసేటువంటి వాళ్ళుగా ఒక అమానవీయమైన పని చేయించే వాళ్ళకి 6,000 రూపాయల జీతం 4 నెలలు 6 నెలలు పెండింగ్లు ఉండడం బాలేదు, ఇది ఇమీడియట్గా చెల్లించాలని చెప్పి నారా లోకేష్కి చెప్పాం. ఆ రకంగా దీన్ని కూడా ఇమీడియట్గా చెల్లింపు చేసేటువంటి చేస్తామని చెప్పి ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.